అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలలో చాలా పెద్ద పెద్ద చెట్టలతో అందంగా కనపడే భయంకరమైన జంతువులుండేవి. ఆ జంతువులకు అడవికి రాజు ఇంకెవరు సింహరాజు. ఆయన పెద్ద పెద్ద జంతువులతో మాత్రమే మాట్లాడేవాడు. ఆ పెద్ద జంతువుల వాటికి మాత్రమే న్యాయం చేసేవాడు. కాని ఏ కరకు చిన్న చిన్న జంతువులు వస్తే అవహేళన చేస్తూ అవమానించి పంపించేవాడు. వారిని అగౌరవపరుస్తూ దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు. ఈ చిన్న జంతువుల వల్ల నాకు నా అడవికి ఏ సహాయమవుతుంది, మీరే సహాయం చేయగలరు అని అగౌరవపరిచేవాడు. కాలం గడిచే కొద్దీ అతనికి వయస్సు అయిపోయిందని తన కొడుకుని యువసింహాన్ని రాజుని చేస్తాడు. కాని ఆ యువసింహ చిన్న చిన్న జంతువులతో స్నేహం చేయటం, అల్లరి చిల్లరగా తిరగటం చేస్తుండే. తండ్రి కోపంతో రగిలిపోతూ యువసింహాన్ని ఎంత మందలించినా వినేది కాదు. జంతువులను వేటాడడం మానేసి బర్గర్లు తినడం, పిజ్జాలు తినడం అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు అడవిలో వెళ్ళి ఉండగా దానికి ఒక వాసన వచ్చింది. అడవికి పక్కనే ఉన్న పిజ్జా షాపులో పిజ్జాను దొంగలించి పారిపోతుంది. అది విన్న మహారాజు కోపంతో వస్తుండగా ఆమె తల్లి యువరాజు సింహాన్ని ప్రేమతో మందలిస్తుంది. కాని మరలా ఆ యువరాజు పిజ్జా తినడానికి వెళ్ళిపోతాడు. అక్కడ తన స్నేహితుడైన ఎలుకతో పిజ్జాని తింటుంటాడు. ఒకరోజు అడవికి వేటగాళ్లు కొందరు వచ్చి వలలు వేస్తారు. అడవిలో జంతువులన్నీ వాటి గూటికి చేరుకుని బయటకు రాకుండా భయంతో అక్కడే ఉండిపోతారు. మహారాజుగారు ఒక వలలో చిక్కుకుంటారు. వెంటనే అందరూ రాజుగారిని చూసి, అంతటి బలవంతుడే చిక్కుకున్నాడు మనమెంత అని భయంతో అన్ని జంతువులు ఒకే చోట ఉండిపోతాయి. వాటి ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీస్తాయి. కాని వారిలో రాజుగారిని విడిపించడానికి, ఆ వలని కొరకటానికి ఒక చిన్న ఎలుక మాత్రమే ముందుకు వస్తుంది. అది చూసి రాజుగారు సిగ్గుపడుతూ, చిన్నదైన దాని ధైర్యం, శక్తి, తెలివితేటలు చాలా గొప్పది అని గ్రహించి, జంతువులు ఏనుగంత ఉంటే ఏ లాభం, ఇంత చిన్న ఎలకంత ధైర్యం ఉండాలని అర్థమైంది. నాకన్నా ధైర్యవంతురాలు అన్న విషయాన్ని అర్థం చేసుకుంది. చిన్న వాటిని వాటి శరీరాన్ని చూసి అంచనా వేయకూడగాని సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అంచనా వేయాలి. అప్పటినుంచి అందరితోనూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఒకేలాగా న్యాయం చెయ్యాలని. సరే, నా పిల్లలు కథ బాగుందా? ఈ కథలో నీతి ఏమిటంటే, ఎవరు చిన్నవాళ్ళు, ఎవరు పెద్దవాళ్ళు అన్న తేడా లేకుండా అందరినీ గౌరవించాలి. ఒకరి శక్తి బయటకు కనిపించకపోయినా కష్ట సమయంలో అది ఎంత విలువైనదో తెలుస్తుంది. తక్కువ అంచనా వేసిన చిన్నవాళ్లే కొన్నిసార్లు గొప్ప సహాయం చేస్తారు. స్నేహం, సమానత్వం, గౌరవం ఇవే నిజమైన రాజధర్మం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా జంతువులు గురించి మంచి కథ కావాలంటే జంతువుల పేర్లు రాసి నాకు కామెంట్ చేయండి. మంచి కలర్ ఇస్తాను. ఓకేనా? సరే, మరల మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.